బీఆర్ఎస్ సహా ప్రాంతీయ పార్టీలు మరింత బలంగా ఎదుగుతాయి. మాకు ఎదురైంది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమే. తిరిగి ప్రజాదరణ పొందుతాం. కేసీఆర్ తిరిగి సీఎం కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన బీఆర్ఎస్ దే గెలుపు. ఇది సాక్షి ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలు. దెబ్బతిన్నా తిరిగి లేస్తాం. రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంతంగా ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాదు. కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతుంది. కులాలు, మతాలు ప్రతిపాదికగా పుట్టే పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. మరో 50 ఏళ్ల పాటు పార్టీ నిలిచేలా చేసే అద్భుతమైన నాయకత్వం మా సొంత. 10 ఏళ్లలో కేసీఆర్ సమగ్ర సమతుల్య సమీకృత అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారు. మేము బ్యాగులు చెప్పులు మోసే వాళ్ళం కాదు. రేవంత్ వర్క్ ఫర్ హోమ్ అని అంటున్నారు. వీళ్ళు గెలుస్తారా లేదా అనేది వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చెప్తారు. వీళ్ళు కావాలి అంటే 10 సంవత్సరాలు ప్రజలు చూశారు. మీరు చేసిన సేవలు చాలు అని ఒకరికి ఇచ్చారు. ఎప్పుడూ ఒకే పాలన ఉంటే ప్రజల్లో చేంజ్ రాదు. ప్రజలు కూడా కొత్తదనాన్ని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. చూడాలి, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు వేచి చూస్తే తర్వాత తెలుస్తుంది వీళ్ళు వస్తారా రారా అనేది. అయితే మనకు బీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతుందని కేటీఆర్ అంటున్నారు, కానీ మనం చూడొచ్చు ఎప్పుడైతే ఎంపీ ఎన్నికల్లో 0 సీట్లు, దాని తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ గెలిస్తే ఒకటి మనకు పీఆర్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచిండు. ఇప్పుడు చూస్తే ఏ స్థానిక సంస్థల్లో ఇప్పుడు పోటీ ఉన్నా సరే ఎందుకు పోటీ చేయట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. అయితే ఎందుకు పోటీ చేయట్లేదు అంటే ఆయన వివరణ ఇచ్చారు. ఏమిచ్చారంటే మాకు బలం లేదు కాబట్టి పోటీ చేయబోతున్నాం అని అన్నారు, కానీ బలం లేకపోవడం కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఎన్నిక వచ్చినప్పుడు ఖచ్చితంగా తమ అభ్యర్థి నిలబెట్టాలి. ఓటమి కావచ్చు, గెలుపు కావచ్చు. అయితే మళ్ళీ దెబ్బతిన్నా తిరిగి లేస్తామనేది ఆయన మొన్న చెప్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుపున్నట్టుగా ఇప్పుడు 7.5 కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం వాస్తవమే. ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చిందో, 6 గ్యారెంటీలు మిగతా హామీలు ఇచ్చిందో హామీలను అమలు చేయడంలో కొంత లేట్ అవుతున్నది. కొన్ని చోట్ల అసలు అమలు కావట్లేదు అనే దానిపై రైతుల నుంచి కావచ్చు, మహిళల నుంచి కావచ్చు కొంత వ్యతిరేకత ఉంది. అయితే ఆ వ్యతిరేకత ఎవరికి ప్లస్ అవుతుంది, ఇటు బీఆర్ఎస్ కి అవుతుందా, బీజేపీ అవుతుందా అనేది చూడాలి. ఎలక్షన్స్ వరకు ఎవరు ఏం చెప్పలేము. అప్పుడు కాంగ్రెస్ ఏమి ముందడుగేస్తుందో, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టి ముందుకెళ్తుందో అనేది సహజంగా ఎట్లా ఉంటది అంటే మనకు 5 సంవత్సరాల మ్యాండేట్ ఇస్తే ప్రజలు ఈ 3 సంవత్సరాలు ఏదో నడుపుతారు. లాస్ట్ 2 సంవత్సరాలు పథకాలు ఇవ్వడమా, పథకాలు అమలు చేయడమా, ఇట్లాంటి ఏవైతే ప్రజలను ఆకర్షించే పథకాలు పెట్టడం, వాళ్ళకు లబ్ధి చేకూర్చేలా పథకాలను అమలు చేయడం చేస్తే లాస్ట్ మూమెంట్ లో ఈ 3 సంవత్సరాలంతా మర్చిపోతారు కదా, అట్లా నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ పాలనలు చూస్తే మనం మొదటి టర్మ్ అట్లే అనిపించింది, సెకండ్ టర్మ్ రైతు బంధు కావచ్చు, ఇంకా ధరణి పోర్టల్లో జరిగిన ఇది గానీ, రైతులు ఇబ్బంది పడ్డది గానీ, అది దానికి సంబంధించి మళ్ళీ చూడాలి.